అనితర సాధ్యమైన ఫైట్స్, ప్రేక్షకులను ఉర్రూతలూగించే యాక్షన్ సన్నివేశాలు, వీటన్నింటి వెనుక ఉన్న ఆలుపెరుగని పోరాట యోధులు రామ్ లక్ష్మణ్. అద్భుతంగా ఎనీ మార్నింగ్ కానీ గిరివలం చేస్తే ఆ ట్రాఫిక్, రోడ్లో ట్రాఫిక్స్ బొళ్ళు ఏమున్నావు అనమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడెక్కడో నుంచి మనుషులంతా గిరివలం తిరుగుతున్నారు. ఆరాధించే పోరాట మాస్టర్స్ ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో మహాశివుని దర్శనం కోసం మనశ్శాంతిని వెతుక్కుంటూ అరుణాచల క్షేత్రంలో. భగవాన్ రావణులు గారు నాటిన చూసారా మీరు? స్వామితో ఉన్నారు చూడండి. జింక, కాకి, ఆ తర్వాత కుక్క స్వామి దగ్గర ఉన్నవి. ఇవన్నీ కూడా ఆయనతో పాటు ఇవి కూడా సమాధి అయిపోయినాయి. కాకి సమాధి, ఇది కుక్క సమాధి, ఇది ఆవు సమాధి. ఇప్పుడు ఆయన కూడా ఆయనతో పాటే ఉండేది. యాక్షన్ కి ఆధ్యాత్మికతకి మధ్య ఉన్న బంధం ఏమిటి? వాళ్ళు ఈ క్షేత్రాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రయాణంలో వాళ్ళు పంచుకున్న విశేషాలు ఏమిటి? రష్యా నుంచి వచ్చారు. వచ్చేసి ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే భావనతో వచ్చాడు. మరో ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండండి. ఒక కొత్త కోణం నుంచి వారిని చూడండి. చూడాలండి. 35 years గా ఈయన మౌనం, వినడం లేదు, మాట్లాడటం లేదు. 35 సంవత్సరాల నుంచి మౌనంగా ఉన్నారన్న, మాట్లాడలేదు, వినలేదంట. మీ రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంటను నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, తెల్లారుజామున అరుణాచలం గిరివలం వాకింగ్ స్టార్ట్ చేసాము. మేము మైనా వెంకటేష్, శ్రీను, మేము అద్భుతంగా ఎనీ మార్నింగ్ కానీ గిరివలం చేస్తే ఆ ట్రాఫిక్, రోడ్లో ట్రాఫిక్స్ బొళ్ళు ఏమున్నావు అనమాట. సాధులు కూర్చునేవాళ్ళు, అక్కడ కొంతమంది ధ్యానం చేసేవాళ్ళు, పబ్లిక్ నడుస్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ గిరివలం అనేది చాలా అద్భుతం అనమాట. అదే ట్రాఫిక్ డేలో చేసే పని ట్రాఫిక్లో అంత కాన్ఫిడెంట్, మనకి మైండ్ సెట్ అట్లా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మేము 4 o'clock స్టార్ట్ చేసుకుని హ్యాపీగా వెళ్తూ ఉన్నాం. మాకు దారిలోనే తెల్లారింది. కొంచెం సిటీ, ఆ ఎడ్జిలో సిటీ బైక్లు అవి తగిలినాయి. అప్పుడు కొంచెం పర్లేదు, 7 o'clock కాబట్టి అంత ట్రాఫిక్ లేదు. సింపుల్గానే హ్యాపీగా వెళ్ళిపోయాం. మేము సింపుల్గా 2 hours తిరగటం జరిగిందనమాట. ఫస్ట్ కొంచెం కొత్త వాళ్ళు, చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది. గిరివలం గుడ్ అనుభవం అనమాట. గొప్ప సాధువులని, వాళ్ళు మంచి గురువుల్ని అంత దారిలో కలుసుకుంటూ, మా తమిళ తెలుసు కాబట్టి మాట్లాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అనమాట. గిరివలం వెరీ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడెక్కడో నుంచి మనుషులంతా గిరివలం తిరుగుతున్నారు. కొంతమంది కోరికలతోటి, కొంతమంది భక్తితోటి తిరుగుతూ ఉంటారు. ఎనీహేవ్, ఏదైనా కానీ పొద్దుగులు మనుషుల కోసం తిరగకుండా ఇలాంటి గిరివలం భగవంతుడి కోసం తిరుగుతుంది. కొంచెం దానికంటే బెటరు. మనుషుల కోసం, డబ్బు కోసం తిరిగే మనుషుల కంటే భగవంతుడి కోసం తిరిగేది చాలా మంచిగా ఉంది. సాధులు వీళ్ళంతా ఉన్నారు. అదే గిరివలం పొద్దుగులు ఫ్యామిలీ కోసం, డబ్బు కోసం, పదవి కోసం తిరగటం అంటే భగవంతుడి కోసం తిరగటం కొంచెం మేలు. గిరిపాలన చేసేవాళ్ళు ఇలా సాంప్రదాయబద్ధంగా పంచి కట్టుకొని తిరుగుతున్నారు. అరుణాచల
వచ్చాము ఎట్లైనా బాగా అదే మా వీడియోలు చూస్తారండి గురుగారు మంచి మాటలు చెప్తామని సినిమా డబ్బులు సంపాదించి కూడా మంచి మాటలు చెప్తాను సంతోషపడ్డారు డబ్బులు వస్తుంటే పోతుంది నాకు తేంగా మంచిది. నేను ఏదో ఒక కారణంతో వచ్చినా నేను ఈ దశలో వేషం వేసుకున్నాను. ఇది దేవుడిచ్చిన వరము, ఇది దేవుడిచ్చిన బ్రాడ్ ఇచ్చిండు ఈ వేషము. అది అతనికి మొక్కాలి. జీవితంలో ఏం లేదు, అందరికి మంచి చేస్తే మంచిగా అవుతుంది. కాలు చేతులు ఇచ్చారు కష్టపడి, కష్టపడి కాలు చేతులు ఇచ్చారు కష్టపడి. ఎవరు అసలు ముంచకూడదు, ఇట్లా పరిస్థితి రాకూడదు, ఎవరికి దశలు రాకూడదు, అందరికి మంచి చూసుకోవాలి, మంచి చూడాలని నేను చెప్తున్నాను. అందరికంటే అందరు కాల్ సొమ్ము మీద ఆశపడకుండా కష్టపడి ఇచ్చేయండి. ఇట్లా ఇట్లా సంగతులు రావు. ఇట్లా వచ్చినాయి మళ్ళీ ఇంట్లో ఇంకా ఇట్లా ఎప్పుడు చేయకూడదు. ఇట్లా దశలు చెప్పాలంటే చాలా బాధ. నమస్తే. థ్యాంక్ రమణ మహర్షికి ప్రియ శిష్యుడు. రమణ మహర్షి బోధనలన్నీ ఈయనే మనకు వచ్చేసి ప్రపంచానికి అందించింది. దేవుడు మనకి ఇచ్చారని చెప్పాడు చూడు, వాళ్ళ అమ్మ కూతురు ఇచ్చి ఎంటర్ చేసి చూడు, డాక్టరే. చాలా ప్రపంచానికి ఈరోజు రమణ మహర్షి గురించిన పరిచయం చేసినట్టు చాలా. ఎందుకంటే ఆయన బోధనలన్నీ తెలుగులో రాసి ఆ తర్వాత తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఆయన ఇలా చూశారు. ఆయన యొక్క సమాధి. ఆయన మొత్తం 7 ప్రియ శిష్యుడు. రమణ మహర్షికి 7 శిష్యుడు. ఈయన ప్రథమ శిష్యుడు. ఆయన ఉన్నప్పుడు ఉంటారు, ఈయన దాంతోనే ఉన్నారు. ఈరోజు రమణ మహర్షి మీకు తెలిసినా నాకు తెలిసినా ప్రపంచానికి తెలిసినా కూడా దానికి కారణము చలం గారు. చలం గారు ఫ్రెండ్స్ చూడండి, చలం నవలలు, మైదానము, ఆమె పెదవులు, ఎన్నో నవలలు ఉన్నాయి. తెలుగు సాహిత్య సామ్రాజ్యంలో రారాజు, తెలుగు సాహిత్య సామ్రాజ్యంలో రారాజు గుడిపాటి వెంకటాచలం గారు. నేను చదివిన నవల మైదానము, ఆమె పెదవులు, ఎన్నో అవార్డులు ఎన్నో వచ్చాయి. చూడండి, సమాధిని దర్శించుకున్నాము. మైక్ పెడతాను, పట్టుకో మైక్ పెడతాను, ఇట్లా పట్టుకో మైక్ పెడతాను. అన్నదానం జరుగుతుంది. ఈ చెట్టు రమణ మహర్షి నాటిన చెట్టు. భగవాన్ రావణులు గారు నాటిన వృక్షం అంట ఇది. వృక్షం అది. అప్పటి నుంచి పెద్ద మరిచెట్టు, పెద్ద మరిచెట్టు, పెద్ద వృక్షం అండి. అలాగే ప్రపంచానికి ఇది ఎంతైతే నిలువున ఎదిగిందో ఆయన అంత ఎదిగాడు, అన్ని దేశాలకు ఎదిగాడు. ఆయన జ్ఞానం ఎదిగింది. చిన్న పాపతో ఏమిటి ఇక్కడ గురుగారు ఆసనాన్ని, ఆశ్రమాన్ని లేదు సందర్శిస్తున్నాము. అన్ని తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నారు కాబట్టి గురుగారు. అనుభవం. ఇది రమణ మహర్షి ఆశ్రమం అండి. ఈ ఆశ్రమానికి స్థలం రమణ మహర్షి వారి తల్లిగారు సమాధి అయినప్పుడు శేషాద్రి ఆశ్రమం వారు ఈ స్థలాన్ని ఆశ్రమంకు ఫ్రీగా ఇచ్చారు. ఇదంతా గవర్నమెంట్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ ను శేషాద్రి ఆశ్రమం వారు మెయింటైన్ చేస్తున్నారు. వారు ఈ స్థలాన్ని రమణ మహర్షికి ఇచ్చారు. వచ్చాను సార్. ఆ చిన్న తలుపు తెరిచింది, లోపలికి పోవచ్చు. నేను లెఫ్ట్.
అదండి ఇట్లా ఇక్కడ ఆఫ్ చేసి వచ్చినాయి. ఇక్కడేమో ఇది రమణాష్టం పూల తోట స్వామి. ఇక్కడ నుంచే పూలన్నీ లోపలికి పోతాయండి. ఇదంతా కూడా గార్డెన్ వేసేది. ఇవంతా గార్డెన్ అండి. మంచి గ్రీనరీ ఇక్కడ అన్నామలయార్ స్వామి అనేసి ఆయనకు ప్రీతిపాత్రుడు శిష్యుడండి. కలం గారి సమాధి చూసాము. ఇప్పుడు ఇక్కడ మనము అన్నామలయ గారి సమాధి చూస్తాం. లెఫ్ట్ అంటే ముందుకెళ్ళిన ఇదేంటి మేము ఇటు వచ్చాం కానీ ఇవన్నీ చూడలేం మేము అసలు. ఆ రోజు ఎవరికి పంపిరండి ఇక్కడికి? ఎవరు పంపారు? అదే మేము సాధువులం, అదే మమ్మల్ని పంపిస్తారు. రైట్ అందరినీ గలీజీ చేస్తారండి. మనిషికి ఒక 2 లగేజీ గారు సమాధి అయిన తర్వాత చెప్పులు వదిలేసాను సార్. ఇదేంటి సమాధి అయిన తర్వాత చెప్పులు వదిలేసానంట. గురువు గారి జ్ఞాపకార్థం. ముందుకెళ్ళమ్మా. ఇదంతా కాటేజెస్ సార్. రమణ మహర్షి ఆశ్రమం కాటేజెస్ అంతా ఫారినర్స్కు ఇక్కడ ఇస్తారండి. వాడు స్టేయింగ్ ముందుగానే బుక్ చేసుకుని వస్తారా? అవునండి. 3 months 4 months బిఫోర్గా మనం బుక్ చేసుకుంటే ఇస్తారు. హరే కృష్ణ. సూపర్. ఇక్కడికి అందరూ నాటలేడు సార్, మనం వచ్చేస్తాం అంతే అనమాట. అంటే మనకు తెలుసు కాబట్టి వస్తాం. అదే తెలియకపోతే అండి. ఆ గురుగారు నా పేరే. ఆయన గురువుగారు రమణ మహర్షితో పాటే ఉన్నాడు ఆయన. రండి లోపలికి రండి. రండి. ఆ రూమ్లో ఉన్నాడండి ఈయన ఆ రూమ్లో ఉన్నాడు. రండి. రమణ మహర్షి అక్కడ రూమ్లో ఉన్నాడు, ఈయన ఇక్కడ రూమ్లో ఉన్నాడు. అమ్మగారి సమాధి అయిన తర్వాత రమణ మహర్షి అక్కడ రూమ్లో ఉన్నాడు. అది కూడా చూపించాను. మీరు నిన్న ధ్యానం చేశారు చూడండి ఆ రూమ్లో. నైట్ ధ్యానం చేశారు కదా, ఆ రూమ్ అండి. మేము ధ్యానం చేసిన రూమ్లో ఆయన ఉన్నాడు స్టేయింగ్. అవునండి. అప్పుడు ఆ రూమ్ కట్టి ఉంది అప్పుడు. అవునండి, ఆయన కోసం మీరు. నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ಇಲ್ಲ అమ్మ వాయిబడి ఒక నిమిషం వాటర్. ఈవిడ చాలా గ్రేట్ మాస్టర్. 10 సంవత్సరాలుగా ఇక్కడ సేవ చేస్తాం. జీతం లేదండి. ఎంత ఊరమ్మా? ఎంత ఊరు? సొంత ఊరు? 10 సంవత్సరాలుగా సేవ చేస్తాం. వీళ్ళ నాన్నగారు, వీళ్ళ అన్నదమ్ములు, ఈవిడ అందరూ కూడా సొసైటీకి అంకితం, అంటే ఈ ఆశ్రమానికి అంకితం. இல்லை இந்த பள்ளி இத்தனை வருஷம் நீங்கள் வேலை செய்கிறீங்கன்னா நட்டு பேர் நல்லது காக்க சரி. అంటే వాళ్ళకి ఎందుకో వాళ్ళ నాన్నగారు మన తదనంతరం మనం ఇక్కడే సేవ చేయాలనేసి చెప్పారు. అందుకని వీరు వచ్చేసి ఇక్కడే సేవ చేస్తున్నారు. వీళ్ళ అమ్మగారు, నాన్నగారు, వీళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా సేవలు చేస్తున్నారు చూడండి. భగవాన్ రమణ గారు ఆయన నడి ఆడిన ఇది ఒక మహర్షి, ఒక ఇక్కడ సేవ చేసిన ఆయన ఒక సమాధి అండి. వీడ సేవ చేసిన ఆయన సమాధి అంటే ఆయన తదనంతరం వీడ బాధ్యత తీసుకొని సేవ చేశారు. అవునండి. ఇవన్నీ ఫారినర్స్గా ఇస్తారు చూడండి. ఎక్కడి నుంచో ఇక్కడ వంట చేసిన ఆవిడ కుక్కన రమణ మహర్షికి వంట చేసి వంట వడ్డించిన బాబు. రైట్ ఉన్నాడు ఇక్కడ షిల్లు మారిసెట్టు. ఫ్రెండ్స్, మర్రిచెట్టు ఎంత అద్భుతంగా ఓడలు దిగిందో చూడండి. ఇవన్నీ మర్రిచెట్టు పాయింట్లేనండి. వచ్చాక వెళ్ళి చదువుతాను ఇక్కడ గురుగారితో. ఇది అమ్మవారు ఇక్కడ వంట చేసిన ఆవిడ యొక్క సమాధి. ఇక్కడ వంట చేసిన ఎప్పుడు రావడం లేదు ఇక్కడికి.
ఎదురు దీవా ఆయన కడప ఇక్కడే సేవ చేస్తుంటారండి ఆయన. తెలుగా? అవునండి, తెలుగు. ఈ ఊరికే అంకితం, సేవ చేస్తున్నారు. నమస్కారం. ఇక్కడే ఉండిపోతావా? ఇక్కడే ఉన్నావా? ఇది జింక సమాధి చూసారా మీరు? స్వామితో ఉన్నారు చూడండి. జింక, కాకి, ఆ తర్వాత కుక్క, ఆవు స్వామి దగ్గర ఉన్నవి. ఇవన్నీ కూడా ఆయనతో పాటు ఇవి కూడా సమాధి అయిపోయినాయి. ఓ కాకి సమాధి, ఇది కుక్క సమాధి, ఇది ఆవు సమాధి అండి. ఇప్పుడు ఆయన శిల్లు కూడా ఉంది, ఆయనతో పాటే ఉండింది ఇవి, ఆయన పక్కనే ఉన్నాయి. అవును, ఇది వచ్చేసి ఇప్పుడు సంప్రోక్షణ కదండి. 20వ తేదీ ఇక్కడ మహాకుంభాభిషేకం. ఇటు వెళ్తాం, ఇటు వెళ్దాం, పైకి వెళ్ళాం. రైట్. సమాధి అంటారు అంటే 5 సమాధులు అనేసి అంటారు. యొక్క శిష్యుడు వారి సమాధులు ఇవి. రమణ మహర్షి యొక్క చూస్తారా? ఇక్కడే ఫినిషింగ్ ఇక్కడే అనుకున్నావా? ఎట్లా ఇది లైఫ్ ఏంటి? నీ ఎక్కడ నువ్వు టర్నింగ్ అయ్యో? ఓకే, ఈవిడే ఆవిడ ఈ యొక్క దేవాలయాన్ని ఇంతవరకు ఈ యొక్క వీరందరినీ కూడా ఇదంతా కూడా వచ్చేసి మనకు నిలబడాలి అనేసి చాలా కష్టపడి పోరాడి ఈ ప్లేస్లంతా వచ్చేసి ఈవిడ రికవర్ చేసిందండి. అంటే నిలిచారా? ఇది చూడండి స్వామి. స్వామి ఈయన ఊరి పేరేంటి, రష్యా నుంచి వచ్చారు. వచ్చేసి ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే భావనతో వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన గురువు దగ్గర 36 సంవత్సరాల ముందు రావడం జరిగింది. ఈయనకేంటంటే ఇప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే వారు ఏం మాట్లాడుతున్నారు వింటాడు, అది గురువు దగ్గర వచ్చి డిస్కస్ చేస్తాడు. అట్లానే ఎవరైనా ఇప్పుడు మీరిద్దరు అన్నదమ్ములు, మీరిద్దరు మాట్లాడుతుంటే దీని గురించి గురువు దగ్గరికి వచ్చి డిస్కస్ చేస్తుంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు గురువుకి. గురువు ఏం చెప్తారంటే ఇవన్నీ కాదు, ఫస్ట్ నువ్వు మౌనం పాటించాడు, ఏది వినద్దు, ఏం చెప్పినంత వరకు ఏమి మాట్లాడుకుంటున్నాడు. ఎన్ని రోజులు అంటే నేను సరైనంత వరకు నువ్వు ఆగే ఉండాలన్నాడు. సరే స్వామి అన్నాడు. ఆ తర్వాత ఆయన అలాగే 2 రోజులు ఉన్నాడు. 3వ రోజు ఈయన వెళ్ళి అడిగినాడు గురువుని. అడిగితే ఏమంటాడంటే గురువు ఒకే మాట అన్నాడు, నేను ఏమి మాట్లాడను, నువ్వు ఉండు అన్నాడు. ఇంకెన్ని రోజులు అంటే నువ్వు ఎన్ని రోజులైనా ఉండే తీరాలి. ఇది నేను తలరాదు అంటున్నా. ఎలా ఉండేది అన్నాడు. నువ్వు గురువు మాటకు నువ్వు విలువ ఇస్తే ఉండు, లేదంటే వదిలేసే అన్నాడు. అందువల్ల ఈయన ఉండడం జరిగింది. అప్పుడు ఈయన అడిగి వినండి, ఆయన ఏమన్నాడంటే గురువు ఇక నన్ను ఏం చెప్పంటారని అడుగుతాడు. నువ్వు మౌనంగానే ఉన్నాడు. ఇంకెన్ని రోజులు అంటే నేను ఉన్నంత వరకు ఉన్నాడు. నువ్వు ఓకే చెప్పకపోతే అన్నాడు. ఈ జన్మంతా ఉండాల్సిందే, ఇదే నువ్వు నాకు ఇవ్వాల్సిన గురుదక్షిణ అన్నాడు. ఆయన చెప్పిన వెంటనే ఆ రోజు సాయంకాలమే ఆయన హార్ట్ అటాక్తో మరణించారు గురువు. 35 సంవత్సరాలండి, 35 yearsగా ఈయన మౌనం, వినడం లేదు, మాట్లాడటం లేదు. చూడండి, 35 సంవత్సరాల నుంచి మౌనంగా ఉన్నారంట, మాట్లాడలేదు, వినలేదంట. 35 బాగా అన్యోన్యంగా ఉన్నారని అడుగుతారా? చిన్నప్పటి నుంచి అదే అన్యోన్యంగానే ఉంటారంటారు. ఏజ్ ఎంత అడుగుతున్నారు? 60. గెటింగ్ అప్ 3 o'clock, ఎర్లీ మార్నింగ్ 3 o'clock. సేమ్. కొండ ఉంది కదండి, ఎందుకు అన్నది ప్రశ్న. పురాతన కాలంలో ఇక్కడంతా కూడా వచ్చేసి చెట్లు చెములు అంతా ఉన్నాయి. మనుషులు కూడా వచ్చేసి ఏ బట్టలు లేవు, ఏమీ లేవు. అంతా ఈ పక్షులను, జంతువులను కొట్టి చంపడం, తినడం అట్లానే ఉన్నారు మనుషులంతా. అటువంటి కాలంలో పరమశివుడు అన్ని కొండలు దాటుకుంటూ ఈ కొండ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. అంతా నడుచుకుంటూ వచ్చాడు, సాధన చేస్తున్నాడు, నేల మీద పడుకుంటున్నాడు, నీరు పారుతుంటే ఆ నీరు తాగుతూ పరమశివుడు ఈ యొక్క సాధన చేస్తున్నాడు. పండ్లు కూరగాయలు తింటూ హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు అంతా ఈ వంటలంతా లేవండి, అంతా పండ్లు తినడం, సాధన చేయడం, అందువల్ల వాళ్ళు పుష్టిగా ఉన్నారు.
అప్పుడు ఈ కొండను చూడడం జరిగింది. ఈ కొండను చూసిన వెంటనే ఏదో ఒక వెలుగు వచ్చి ఆయనలోకి తగిలినట్లయింది. అప్పుడు ఆయన లోపల మొలకరించింది, ఏదో శక్తి ఉంది అన్న భావనతోటి ఆయన ఈ కొండపైకి ఎక్కాడండి. కొండ అపేక్షలో కూర్చున్నాడు, సాధన చేశాడు. 7 రోజులు సాధన చేశాడు. మానసికంగా ఎన్నో విషయాలను ఆయన గ్రహించగలిగాడు. తన లోపల తన ఆ ప్రక్షాళన అన్నది జరిగింది. 7 రోజులు కూర్చున్నాడు ఆయన. రోజుల తరబడి పగలు రాత్రి ఎందుకుండా ఆయన కూర్చోవడం జరిగింది. ఆయన చాలా గొప్ప ప్రదేశం అన్నది గ్రహించాడు. ఒక కొండరాయిని తీసి అక్కడ ప్రతిష్ఠించి నమస్కారం పెట్టుకుని ఆయన బయలుదేరేశాడు. ఆ కొండ అక్కడ ఉంది. రోజులు గడుస్తున్నాయి. ఎంతోమంది యోగులు, మహర్షులు, ఋషులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఈ కొండను చూసినా ఏదో ఉంది అనేసి అనుకున్నారు. ఈ కొండ ఏదో అట్రాక్ట్ చేస్తుందని పైకి వెళ్ళారు. ఆడ శివుడు ప్రతిష్ఠించిన లింగాన్ని చూశారు. ఆడ కూర్చొని సాధన చేస్తే చాలా బాగుంది అనేది గ్రహించారు. అక్కడ వారికి అందరికీ కూడా లోపల ఆ ప్రక్షాళన జరిగింది. అందరికీ వాళ్ళు పొందిన అనుభూతిని 10 మందికి తెలిపిస్తూ అక్కడ ఇది ఉంది, అక్కడ ఒక విగ్రహం ఉంది చూడండి అని చెప్పి అందరినీ పంపించడం జరిగింది. ఆ రోజులో ఆ యోగులు, మహర్షులు అందరూ కూడా వారి యొక్క తాళపత్ర గ్రంథాలలో రాయడము జరిగింది. మనం సాధన చేసాము, మనం బుక్కులో రాసాము. అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ రాశారు. ఆ బుక్కులు అంతా ఇది అరుణాచలం గురించి, ఈ కొండ విశిష్టత గురించి తెలిపించడం జరిగింది. నేను సాధన చేశాను, ఆ యొక్క అనుభూతిని పొందాను అనేది బుక్లో రాసి 10 మందికి తెలిపించడం జరిగింది. అందరూ సాధన చేసేందుకు వస్తున్నారు, దీని గురించి తెలుసుకుంటున్నారు, ప్రపంచానికంటే తెలియజేస్తున్నారు. అదే కొండ గుడి ఈ కొండ తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు ఆ గుడి లోపల అందరూ వసతి గృహం, అందరూ గుడి లోపల పడుకునే కానీ ఆ ప్లేస్ అన్నమాట. అంతేగాని వెళ్ళిపోతారా? వెళ్ళండి, మీరు డిస్టర్బెన్స్ ఉంది. మీరు వెళ్తే వెళ్ళండి, చిల్లు దిగుతారా? థ్యాంక్ యూ. మీరు వెళ్ళిపోండి, పని చూస్తుంది. థ్యాంక్ యూ. తగలదంటే మన తగులుతున్నారు. ఏంటో కర్మ. అందరూ అక్కడ కూర్చున్నారు, ఆడే జీవిస్తూ ఉన్నారు. కొందరు జీవించినారు, మరి కొందరు మరణించారు. ఇప్పుడు ఇక్కడ అందరూ పూజలు చేసుకోవడము, అందరు ఇక్కడ ఉండడము, అందరూ బుక్స్ రాయడము, అట్లానే ఇక్కడే ఉండడము, ఇక్కడే మరణించడము అన్నది జరిగిందనమాట. ఈడ శేషాద్రి ఆశ్రమం, రమణ మహర్షి ఆశ్రమం. వీరందరూ కూడా ఇక్కడ ఈ విశిష్టతను తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఈయన స్థిరపడిన వారు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. కన్ను తెచ్చి చూస్తే ఏ ప్రయోజనము లేదు. కళ్ళు మూసుకుంటేనే ప్రయోజనం అంటాడు. సాధన చేస్తేనే నీకు ఎదుగుదల. కళ్ళు తెచ్చుకొని నువ్వు ఎంతసేపు ఉన్నా నీకు ప్రయోజనం లేదంటాడు. ఏదైనా చూడు, పొరలు తెరుచుకొని చూస్తేనే లోపల ఏంటి అనేది మీకు గ్రహిస్తుంది. అందుకు మీరు కళ్ళు మూసుకొని కూర్చోవాలంటారు. వీళ్ళందరికీ సాధన తెలీదు. సాధనలో ఎదుగుతేనే రమణ మహర్షి గురించి, అలాగనే మీకు శేషాద్రి గురించి మీకు అర్థమవుతుంది అని అంటారు. మనం సైకిల్ వెళ్తున్నా, సైకిల్ ఒకటే ఉంటారా? సపరేట్ మనమే బ్యాక్ వాచ్ సైక్లింగ్ ఎందుకంటే అట్లా ఫోటో ఏదో చూపిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ గూగుల్లో కొట్టి తెలుసు. ఎత్తనంటే రండి రండి. రైట్ రండి. వెళ్తున్నాను. లాక్ చేసి కెమెరా ఆన్ చేసి పిల్లలు తీసి ఫాస్ట్ ఫాస్ట్ కన్ను వాడదు. కన్నీ కాయ ఉంటుంది. టీ తాగుతాం.
టీ తాగుదాం. कितना 150. हाँ 50 रुपये అంటే ఒకటి. మీటర్స్ మన ఆశ్రమం నుంచి. ఆయన యొక్క సమావేశం ఇటు తీయద్దండి, ఇటువైపు లేదంటే ఆఫ్ చేసుకోండి. ఇది సార్ ఈయన శేషాద్రి స్వామి, చాలా పవర్ఫుల్ సార్. ఆయన చిన్నప్పటి నుంచే ఆయన వచ్చేసి ఆయన ఏది తగిలేనో సరే బంగారమే. అలాంటి ఒక చెయ్యి అయినా చాలా గొప్పవాడు. ఇది వచ్చేసి కన్నాడి స్వామి యొక్క సమాధి అంటే ఇక్కడ. ఇది వచ్చేసి 450 సంవత్సరాలది ఈ ఆశ్రమం. శేషాద్రి ఆశ్రమం ఉంటారు. 450 సంవత్సరాలు. అంటే అవునండి, రమణ మహర్షి 50-60 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలండి. వీళ్ళందరూ పురాతనమైన వాళ్ళండి. ఇది సడే స్వామి ఆశ్రమం అండి. ఇది సడే స్వామి యొక్క సమాధి. ఈయన చాలా గొప్పవాడండి. అఖండ ధ్యానం చేశారు 48 సంవత్సరాలు. అటెస్ట్ ఒక సిట్టింగ్లో 48 సంవత్సరాలు ధ్యానం చేసిన మహాయోగిని ఒకే సిట్టింగ్ లో 40 రౌండ్ రాలి అలా తీసుకుంటారు సార్. ఇక్కడ 5 మహాయోగుల యొక్క సమాధులు సార్ ఈ భూమిలో ఉన్నది. అంటే ఇవన్నీ మనము చెప్పేవారు కూడా లేరు ఇక్కడ. ఇటువంటి ఒక సమాధులు ఉన్నాయి అనేది చెప్పేవారు కూడా లేరు. ఈ కాంపౌండ్లో మనకు 21 సమాధులండి. ఇందులో 5 జీవ సమాధులు రండి. ఈ కాంపౌండ్లో జీవ సమాధులు అన్నీ అలా 5. మిగతా వాళ్ళంతా కూడా మహాయోగులు స్వామి. రండి బాబా. ఇదేంటి ఇదే రండి அப்பர் சுவாமி ஆசிரம். மா நல்லா இருக்கீங்களா? உள்ள லைட் போடுங்க, வரேன். பவர் கட்டா? பரவாயில்ல, நான் பார்த்துக்கிறேன். இந்த கதவு மட்டும் திறந்தா இருக்கா? ఆయన యొక్క శిష్యుడు ఈయన శిష్యుడు ఆయన అక్కడ. సమాధుల చరిత్ర ఇది. ఇవన్నీ మనము మేము వచ్చాం కానీ ఇంత ஓகே பரவாயில்ல நோ ப்ராப்ளம். நீங்கள் இங்கே தான் இருக்கீங்களாம்மா? இங்கே தான் இருக்கீங்களா? பார்த்துக்கிறீங்க இதெல்லாம். ఈమె కొడుకు ఇద్దరు కలిసి ఉన్నారు ఇక్కడ. రండి స్వామి. మహాయోగి అప్పర్ యొక్క సమాధి ఇది. అప్పర్ అనేసి మహాయోగి, ఆయన యొక్క సమాధి ఇది. లింగం రూపంలో ఉంటుంది చూడండి. ఇందులో చూస్తే మీకు తెలుస్తుంది స్వామి. అక్కడ సరిగ్గా కనిపించకపోయినా కూడా ఇందులో కనిపిస్తుంది. ఇందులో వచ్చి కనిపిస్తుంది చూడండి. ఇది చూడండి ఆయన భార్య సమాధి, అంటే సతీమణి. రండి ఇటు రండి. ఆయన యొక్క శిష్యుడైన ఇది ఒక సమాధి. రండి వెనక్కి రండి. ఆయన యొక్క శిష్యుడు ఈయన ఒక మహాగురు, పరమగురు. ఈయనే ఇక్కడ ఎక్కువ ప్రచారం చేశాను. రండి. ఈ ఆశ్రమాల గురించి, ఈ ఆశ్రమ విశిష్టత గురించి, అందరి గురించి ప్రపంచానికి అందించిన మహా ఉన్నతమైన వ్యక్తి ఈయన. ఆత్మస్థితి గొప్ప ఎంతది అని. ఈయన శిష్యుడు ఆయన శిష్యుడు. ఇప్పుడు మనం వెళ్తున్నాం ముందుకెళ్ళినట్టు. ఆయన శిష్యుడు ఈయన. రండి. సమాధులే శివులు అయిపోయారు వాళ్ళు అంతా. వీడంతా ఎవరు మరణించినను ఒక శివలింగం ఉంది అంటే ఆ లింగం కింద వచ్చి ఒక మహాయోగి యొక్క సమాధి అనేది అర్థం. తమిళనాడులో, అరుణాచలంలో. అవును. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, ఒక అక్కడ కూర్చుంటాం. కూర్చొని దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది బాగుంటుంది. అమ్మా ஒரு 10 நிமிஷம் நாங்கள் உட்காரோம். என்ன ஆமாம், நான் ஒரு பத்திரம் போட்டு கொண்டு வந்துடுறேம்மா. எனக்கு இந்த சொத்தை எழுதி கொடுத்துருங்க. இது కూర్చుంటేనా? போட்டுலம்மா அனுப்புகிறேன்.
அனுப்புகிறேன் நம்மால் வராங்க. நான் அனுப்புகிறேன், விடுங்க, முடிச்சிடலாம், வேறு வேண்டாம் இப்போ, அப்புறம் பேசுவோம். நான் தான் డైలీ வரேன்ல, మేము రోజు విజిటర్, అందరినీ చూస్తాం. అందరికీ ఏమేమి కావాలా, ఎవరికి ఏమైనా కావాలి అంటే కూడా మనల్ని అడుగుతుంటారు. వారికి అది అందించడం మన ధర్మం. మనం చేయకపోతే ఎవరు చేస్తారండి? మీరందరూ సొసైటీకి సేవ చేస్తున్నారు. మరి సొసైటీకి సేవ చేసేటప్పుడు వారికి సేవ చేసేటప్పుడు మనం ఉండాలి కదా. మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇలా ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వీరందరికీ మనం చేయాలి. ఇప్పుడు ఆయన ఉన్నారు కదా, మౌన గురుస్వామి, ఆయనకు మనమే వచ్చేసి ఈ ఆయనకు ఉండేదానికి స్థలం ఇచ్చాము, సైకిల్ ఇచ్చినాము. అప్పట్లో 2007లో సైకిల్ ఇచ్చాం, పత్రిసారి చేతుల మీద ఇచ్చాము సైకిల్. అది కంటిన్యూ చేస్తున్నాడు, అట్లే కంటిన్యూ, అదే సైకిలే. మన చేతిలో ఏముందండి, అంతా ఆయన చేసేది చేయించేది గురువేనండి. మనం నిమిత్త మాత్రంగా ఉన్నాం కాబట్టి మనం చేయగలుగుతున్నామండి, లేదంటే చేయలేమండి. అబద్ధం ఎన్నైనా చెప్పచ్చు, సత్యం ఒకటే చెప్తుంది. మనం ఎంత చేయగలమో చేయాలి. ఇక్కడ దేవాలయ విశిష్టత గురించి చెప్తాను. ఈ ఊరు అరుణాచలం దేవాలయం యొక్క విశిష్టత ఏంటి అంటే, సప్త ఋషులు ఉన్నారు కదండి. ఈ సప్త ఋషులు ఎలాగో అలాగే మనకు 18 ఆదర్శ సిద్ధ పురుషులు ఉన్నారు. వారిలో ఒకరైన ఇడైకాటు సిద్ధర్ అనే ఒక మహాయోగి, ఆయన యొక్క జీవ సమాధి దేవాలయం అరుణాచలేశ్వరుని గుడి. అరుణాచలేశ్వరుడు అంటే ఆ దేవాలయంలో ఉన్నది కాదండి, ఈ కొండే శివుడు కాబట్టే ఇక్కడ అష్టదిగ్బాలకులు అష్టలింగాలుగా స్వయంభుగా వెలిశారు. అలాగే సూర్యచంద్రులు స్వయంభుగా వెలిశారు. ఇది ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. కానీ ఇక్కడ ఎంతోమంది యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతలు, గురువులు, సాధకులైన వారు అడుగడుగునా ఉంటారండి. ఇక్కడ మనం పాటించవలసింది, ఇక్కడ పూలకు పని లేదు, టెంకాయలకు పని లేదు, మౌనంకే పని. ఈడ పాటించవలసింది 2 విషయాలండి. ఈడ పూజ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం, పూజ అంటే నైవేద్యం అంటే కళ్ళు మూసుకొని సాధన 2 చేతులు కలుపుకొని కళ్ళు మూసుకొని ధ్యానం సాధన చేస్తే ఆత్మ ద్వారా మనము వారికి ఆ యొక్క ఫుడ్ మనం ఇవ్వాలి అన్నది ఇక్కడ ఐదీహం. కళ్ళు మూసుకొని కూర్చుంటేనే భగవంతుడికి మనము ఆ ప్రసాదించినట్లు, ఇది ఇక్కడ ఐదీహం అండి. కానీ కాలక్రమేణా అన్నీ మారిపోయినాయి. ప్రసాదము అనేసి ఒక కౌంటర్ వచ్చేసింది. ప్రసాదము అనే పేరుతోటి అన్నీ జరుగుతాయి, ఏదేదో జరుగుతుంది. మంచివాడు ఉన్నాడు, చెడ్డవాడు ఉన్నాడు, అందరినీ కాపాడుతున్నారు. అందరూ ఓం నమ శివాయ ఒకే డైరెక్ట్ ఆ మాట మీదే ఉండాలి. ఓం నమ శివాయ అంటే అన్నీ కలిసిపోతుందండి, అంతే. కాబట్టి ఈ యొక్క ఊరిలో మనకు 3.5 లక్షల మంది మహాయోగులు ఉన్నారు. వారి యొక్క సమాధులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, ఎంతోమంది వచ్చారు, ఆడ పడుకున్నారు, రోజుల తరబడి ఉన్నారు, వండుకున్నారు, తిన్నారు, పడుకున్నారు, చచ్చిపోయారు. వారి యొక్క సమాధులను ఇక్కడ పెట్టాం. ఇలా 4200 సంవత్సరాలుగా ఇక్కడ ఎంతోమంది యోగులు, మహర్షులు. ఈ రోజు అంటే మనకు కార్లు, బైకులు, ఫ్లైట్లు, ఈ హెలికాప్టర్లు అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో అంతా నడక మీదే, ఎద్దుల బండి మీదే రావడం, లేదంటే గుర్రాల మీద రావడం, అంతే అనమాట. కాబట్టి ఈ సాధువులంతా గుర్రాల మీద రారండి, ఎద్దుల బండిలో వస్తారు, లేదంటే పల్లకిలో వస్తారు. కాబట్టి అలా వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినారంటే ఇక్కడే ఉండిపోతారు. ఎన్ని రోజులు, కొన్ని నెలలు ఉంటారండి. ఇలాగే ఉండి ఇక్కడే వాళ్ళు సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతారనమాట. ఇలా జీవించిన వారే ఇక్కడ మ్యాక్సిమం సాధువులుగా మిగిలిపోయినవారు. ఈరోజు సాధువులకు ఆ రోజు సాధువులకు చాలా డిఫరెన్స్ ఉందండి. ఆ రోజు భగవంతుడి కోసం ఉన్నారు, ఈరోజు తప్పదు కదా అనేసి ఉన్నారండి సాధువులు. అయినాకు వీరు కూడా సాధువులే. పరమశివుడు ఏం చెప్తాడంటే, ఇక్కడ చాలా స్థలపురాణం ఏం చెప్తుందంటే, ఎవరైతే ఒకడు నేను సాధువును అని బోధిస్తాడో వాడు 100% సాధువే. వాడిని నా రూపంలో చూడండి అన్నాడు. వాడు తాగుబోతుగా ఉన్ని, తిరుగుబోతుగా ఉన్ని, విధవగా ఉన్ని, వాడు గంజాయి కొట్టని, సిగరెట్ తాగని, దేనికి మీకు సంబంధం లేదు. శివుడు అన్ని రూపాల్లోనే ఉన్నాడు, అంతే. శివుడుగా నువ్వు శివుడని భావించు, మిగతావన్నీ నీకేం కావాలో అన్నీ సిద్ధిస్తుంది. అంతేగాని అనలైజేషన్ కాదు. నేను ఈ రూపంలో మీకు కనిపిస్తున్నాను అంటే నీ చంచలమైన మనసు మనిషిది. ఆ అచంచల స్థితిలో ఉన్నావా, చంచల స్థితిలో ఉన్నావా అన్నది గ్రహించడానికి, పరీక్ష పెట్టడానికి భగవంతుడు ప్రతి క్షణము మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. ఆ ప్రతి క్షణము మనం ఎరుకతో ఉండడమే జీవితం. దానినే ఆధ్యాత్మిక జీవితము అని అంటారండి. మరి ఆధ్యాత్మికము అంటే ఆది అంతము లేనిది అంటున్నారు. ఆది లేదు, అంతము లేనిది అన్నప్పుడు మన ప్రయాణం ఎక్కడికి అన్నప్పుడు అదే క్వశ్చన్ మార్క్. దాన్ని తెలుసుకునేకే మనం జన్మ తీసుకునేది. అది ఎక్కడికి అని మనం చెప్పేస్తే ఇంకేముంది? మనం తెలుసుకునేకే మనం జన్మ తీసుకున్నాం. నేను తెలుసుకోవాలా, మీరు తెలుసుకోవాలి, ఆవిడ తెలుసుకోవాలి, ఈ అబ్బాయి తెలుసుకోవాలి. ఎవరికి వారు తెలుసుకోవాలి. అది ఆధ్యాత్మికత అంటే. అందుకోసమే ఆధ్యాత్మికం అంటే ఆది అంతము లేనిది అనేసి చెప్తాడు పత్రిజీ. నేను మాట్లాడే ప్రతి మాటలోనూ పత్రిజీ ఉన్నాడండి. ఈరోజు మాట్లాడుతున్నానంటే అది కూడా పత్రిజే కారణం.
ఆయన నేర్పిన బాట, ఆయన నేర్పించిన మార్గమే ఈరోజు వరకు మనం చేస్తున్నాం. పిరమిడ్ సొసైటీ అంటే 18 ఆదర్శ సూత్రాలకు నిదర్శనం. ఆ ఆదర్శాలతో పాటు మనం తీసుకునేది ఏంటంటే ఈ యొక్క యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతలు, గురువులు, సాధకులు, వీరి మీద మనకు ప్రజలలో ఒక అవగాహన పెంచాలి. మానవుడు అంటే మాయలో పడి నలుగుతున్నవాడు అని అర్థం అండి. మరి ఆ మాయ నుంచి వాడు బయటపడాలి కదండి. ఆ మాయ నుంచి వాడు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అది ప్రకృతి పరంగా ఎప్పుడైతే వాడు ఉంటాడో అప్పుడే వాడు గెలుస్తాడు. ఈ మొబైల్ వర్క్ అవుతుంది అంటే వాయు తరంగాల ద్వారా మన మొబైల్స్ వర్క్ అవుతుంది, అంతే కదండి. మరి వాయు తరంగాల ద్వారానే మనం ఈ దేహం కూడా వర్క్ అవుతుంది. కారణం ఏంటంటే పంచభూతాల సమ్మేళనమే ఈ యొక్క దేహం. మరి ఈ దేహాన్ని మనం ఈ పంచభూతాలతో మనం కలిసి ఉన్నప్పుడే ఈ దేహము ప్రక్షాళన జరిగి ఈ కర్మరాహిత్య స్థితిని పొంది ప్రక్షాళన జరిగి వాడు మోక్ష స్థితిని పొంది ముక్తిని పొందుతాడు అన్నది సత్యం. మోక్షము అంటే విడుదల, నేను అనే స్థితిలోంచి విడుదల, నాది అనే స్థితిలోంచి విడుదల. ఈ బెంచ్ నాది, ఈ ఇల్లు నాది, ఈ దేహం నాది, ఈ యొక్క టవల్ నాది, ఈ యొక్క గుడి నాది, నేను కట్టాను, నేను చేశాను, నేను చూశాను అంటుంటారు చూడు, నేను 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 అంటామే. అందులోంచి బయటపడటంలోనే ఉన్నది మోక్షం. గుడ్. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళని చూడండి, నేను అనే సత్యాన్ని వదులుకుంటే ఎక్కడైనా ఉండొచ్చు, నేనే పెట్టుకుంటే ఏడని ఉండలేవు అనేది అర్థమైంది. ఇలా రండి, థ్యాంక్ యూ తాయి. ఇలా రండి, రండి అంటే ముందుకెళ్ళండి. తెలుసా? రండి స్వామి, పదండి 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 పదండి. ఫోన్ తెచ్చాడా? నీ ఫోన్ ఆడ పడేసి ఇచ్చేస్తాడు. ఎవరు లేరులేండి. ఇక స్వామి, ఇక్కడ అన్నదాన ప్రభు, ఈయనకు అన్నదానం చేసిన మహా ఇల్లాలు పురుషు మేడం, ఆ మేడం సమాధి, ఈవిడ కూతురు అక్కడ సమాధి. రండి. సమాధి లేరు ఇక్కడ. ఇది ఆయన కూతురు, ఆవిడ కూతురు. ఈవిడ వచ్చేసి పెళ్లి చేసుకోలేదండి, ఈవిడ సమాధి. ఓకే, భర్త, భార్య, కూతురు అందరి సమాధులు ఇక్కడే. ఇది చాలా పవిత్రమైన ప్రదేశం స్వామి. ఈడ మనం తెలుసుకోవాల్సిందే ఇంపార్టెంట్. ఎంత తెలుసుకున్నా కూడా సరే ఇంకా 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 తెలియనిది చాలా ఉంటుందండి. నేను తెలుసుకునేది రవ్వంతేనండి. ఈ రవ్వంతనే నేను మీకు తెలిపించేది. ఇరుగుతాయి. అమ్మా వరమ్మా, ఇరుంగి అమ్మా, పోర్రమ్మా, వెచ్చుగా. ఓకే, ఈవిడే ఆవిడండి. ఈ యొక్క దేవాలయాన్ని ఇంతవరకు ఈ యొక్క వీరందరినీ కూడా ఇదంతా కూడా వచ్చేసి మనకు నిలబడాలి అనేసి చాలా కష్టపడి పోరాడి ఈ ప్లేస్లంతా వచ్చేసి ఈవిడ రికవర్ చేసిందండి. అంటే ఇక్కడ కూర్చొని కొండను చూస్తూ ధ్యానం చేసేదానికి ఈ ప్లేస్. అదే నాగేంద్ర గారు దగ్గర అక్కడ ఉంటాం. నాగేంద్ర గురుస్థానం ఉన్నారు కదా, అక్కడ ఉన్నారమ్మ మీరు. ఆశ్రమంలో ఉంది కొద్ది కలిసింది. ఇది ఆ బిల్డింగ్ చూడండి, ఆ బిల్డింగ్ కడుతున్నారు కదండి. ఆ బిల్డింగ్ వచ్చేసి మన ఈయన ఒంగోలు సిద్ధ ప్రకాశం ఆయన కడుతున్న బిల్డింగ్ అది. மா சாமி தண்ணி மாத்துறீங்களா? இன்னைக்கு தண்ணியா இப்படி தண்ணி மாத்துறீங்களா? இப்படி కోనేరు వాటర్ పిండి మాతలనే ఇప్పుడు అది త్వర కీల పొలమా వర్షం వాటర్ అంత ఫ్రెష్గా ఉండేది. కొన్ని వర్షం தண்ணி ஒரு குடம் கொண்டு மாட்டேன் குடிக்கமா మా వాటర్ ఉండే బండిలో ఉండే. ఇది తీర్థం స్వామి. ఏమ్మా ஓ காலைல 3 மணி ஓட்டுக்கு இருக்காது வரது. 3 மணிக்கு வராது. ஓ டெய்லி எப்படி டெய்லி இருக்குமா எப்படி? இல்ல மாசத்துல ஒரு டைம். ஓஹோ, அப்படினா நம்மள முன்னாடி உஷாரா இருக்கணும். వాళ్ళు మనకు బిఫోర్ గా అనౌన్స్ చేస్తారు. మార్స్లో ஒரு டைம் ஆஃப் பண்ணுவாங்க. சடன் போட்டுருவாங்க. காலையில இருந்து சாயங்காலம் வரைக்கும் రండి. சரி நல்லதுதான். அது இல்லாம அதோட கஷ்டத்தை கூட நம்ம தெரிஞ்சுக்கணும்ல. కరెంట్ இல்லைன்னா நம்ம எவ்வளோ కష్టపడతామని. లింగం స్వామి, ధర్మరాజు మట్టితో చేసిన లింగం ఇది, చాలా పవర్ఫుల్. దీన్ని పాండవ తీర్థం అంటారు సార్. పాండవ తీర్థమా? పాండవ తీర్థం. నిన్న ఇది ఉంది కదా, అదేంటి ఈయాకు
ఇక్కడ 1008 ఆకులతోటి ఇది చేసాం. నిన్న ఇక్కడ పూజ జరిగిందండి. 1008 ఆకులు 1008 ఆకులు మన స్థలం నుంచే తెచ్చాం మనం. ఈ గుడి పేరేంటి గురుగారు? పాండవ తీర్థం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చాము అరుణాచలం కొండ బ్యాక్డ్రాప్లో పాండవ తీర్థం అనే ఒక టెంపుల్. అద్భుతంగా చాలా చాలా పీస్ ఆఫ్ మైండ్గా, చాలా అసలు ఎంత విజన్గా ఎంత బాగుందంటే అద్భుతంగా ట్రీస్ గీస్ చాలా చాలా బాగుందన్నమాట. పాండవ తీర్థం అంటే టెంపుల్ పేరు. మా కాళిదాస్ అమ్మ ఎంగమ్మ, ఇది కాళిదాసుడు అమ్మ. కాళిదాసు அதுக்குள்ள தண்ணி ஆட்டோ ஓட்டுறேன். அந்த தண்ணி தானா? அவங்க அம்மா வருவாங்க இல்லையா, அவங்க அம்மா அவங்க அப்பா இங்கே தானே இருக்காங்க. அவங்க வந்துட்டு போவாங்க. சரி சரி. குழந்தை யாரு? உங்கள் குழந்தை தானா? எங்க பசங்க అదే 100 రోజులండి. ఈ 100 రోజులు అప్పుడే ఆ తల్లి జగన్మాత రాబోయేటటువంటి ప్రకృతి ఎలా ఉంటుందని తెలియజేస్తూ 108 రోజులు అంటే 27 నక్షత్రాలు 4 పాదాలు అంటే 108 కదండి. ఈ 108 రోజులు కూడా ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు, అలాగా అన్ని పాదాలు, అన్ని నక్షత్రములు, అన్ని రాసుల వాళ్ళు ఎక్కడ పుట్టినా ఎలా పుట్టినా అందరూ క్షేమంగా ఉండాలని. సర్వేజన సుఖనోభు లోక కళ్యాణం. ఇప్పుడు లోక కళ్యాణం ఇప్పుడు మనం ఉన్నామండి. మన స్వార్థం, మన పిల్లలు, మన భవిష్యత్తు అయితే కాదు. యూనివర్సిటీ కూడా మనం సేవ చేయాలి. యూనివర్సిటీ ఏదైనా మనం చేయాలి. సేవ చేస్తున్నారు. అది యూనివర్సిటీకి వెళ్తా ఉంటుంది ఎప్పుడు కూడా. మిమ్మల్ని ఎంచుకున్నారంటే యూనివర్సిటీ చేయాలి. మన కోసం కాదండి. యూనివర్సిటీ చేస్తే అది ఎవరికి ఇవ్వాలి, ఎవరు చెందాలి, బ్యాలెన్స్ చేస్తే. ఇప్పుడు మీరు నేను చేయలేము కదా, మనం ఎట్లా చేస్తాం? ఎవరు ఎలా ఉంటారో తెలియదు, అందరూ బాగానే ఉంటారు. వాళ్ళ హృదయంలో ఏముందో తెలియదు. మనం యూనివర్సిటీ తెలుసు కానీ చేస్తే ఎప్పుడు ఏ సమయానికి ఎలా ఉండాలి, ఏ మనిషి ఎక్కడికి వెళ్ళాలి ఆల్రెడీ స్క్రీన్ ప్లే అంతా రెడీ అయిపోయింది. దాంట్లో మనం ఉన్నాం. స్క్రీన్ ప్లే అంతా రెడీ అయిపోయింది. మనం ఏంటంటే నేను నాది ఏదో చేస్తాను, నేను ఇవంతా కూడా భ్రమ. మీ భాషలో చెప్పాలంటే ప్రేక్షకులకి రిలీజ్ డేట్ ఒకటి ఇస్తారు. సినిమా మీరు ఆల్రెడీ చూసేస్తారు కదా, మీరు చూస్తారు అంతేనండి. ఆల్రెడీ భగవంతుడు చూసేసిన దాంట్లో మనం ఉంటున్నాం. భగవంతుడు యూనివర్స్ ఆల్రెడీ ఏం చేసిందంటే స్క్రీన్ ప్లే అంటాం కదండి, తయారైపోయి ఉంది, రెడీ అయిపోయింది. దాంట్లో మనం ఈరోజు ఈ క్షణం ఈ సెకండ్లో ఇక్కడ కూర్చోడానికి మాట్లాడుకోవాలన్నది కూడా అలాంటి డిజైన్. కానీ మీకు అనిపించేస్తుంది, చాలా మందికి అనిపిస్తుంది. అది ఇది ఎప్పుడు జరిగినట్టుంది అనిపిస్తుంది. మీకు అనిపించింది లేదు? ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సన్నివేశం కానీ ఇదే సన్నివేశం ఇలా నేను ముందు ఉన్నాను కదా, ముందు జరిగింది దాంట్లో అనిపిస్తుంది. పదం ఉందండి, గుర్తు రావట్లేదు. దేవుడు ఏదో అంటారు కానీ దానికి సరైన పదం గుర్తు రావట్లేదు. జరగబోయేది ఇంట్లో మనం ఉన్నాం, జరిగిపోయిన దాంట్లో మన ప్రయాణం సాగుతున్నాం. జరిగిపోయిన విషయంలో ఆల్రెడీ జరిగిపోయిన దాంట్లో మనం ఇప్పుడు మీరు ఉన్నారు, అక్కడ తిరుగుతున్నారా, అది ఆల్రెడీ జరిగిపోయింది. అంతే, నేను ఉన్నాను, మీరు నేను మాట్లాడింది ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం మాట్లాడింది ఏం లేదండి. అట్లా 108 రోజులు ఒక మొత్తం పెట్టి 10 మంది సాధకులు కూడా చేయడం కాదు. ఈ పదార్థం దగ్గర నుంచి అన్నీ తెచ్చుకొని అంతా ఉండి అమ్మవారికి మన ఏదైతే నవగ్రహాలకు నివేదన చేసిన దానికి పదార్థం వండిన దాని వల్ల నైవేద్యం చేసి అప్పుడు గిరి ప్రదేశంలో ఈ 14 కిలోమీటర్లు ఉన్నటువంటి గిరి ప్రదేశం అసమానం కదండి. సాధారణమైన మార్గం కాదది. మన జీవితానికే బంగారు పాట అన్నమాట. అటువంటి గిరి ప్రదర్శనకి వచ్చే కొంతమంది చేస్తున్నటువంటి విహారయాత్రకం చేస్తున్నారు. ఈ 15 సంవత్సరాలు ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందండి. మీరు ఏడాది మనం ఆగుతున్నాం. ఎందుకు తెలుసండి, ఏంటిది అని అనిపిస్తాం. అంత పవిత్రమైనటువంటి ఆ గిరిని అట్లా కాదు. అందుకోసం ఒక్కొక్క చోట అన్నప్రసాదం పెడుతూ 108 రోజులు గిరి పూజ చేశారు. ఒక్కొక్క చోట ఈరోజు ఇక్కడ నెక్స్ట్ రేపు అన్నీ లింగాలని కాదు, అక్కడ
అక్కడ ఉన్నటువంటి ఆలయాల దగ్గర అన్నీ చేస్తూ పూర్తి చేసి చేయించిందని అమ్మవారు. నేను ఇది అసామాన్యం. 3 మాసం దగ్గర ఈ జబ్బు ఎలా ఉంది కదా, అసలు కాదు ఇది. మీకు అర్థం ఇంత వైట్ ఇలాగే ఇంతే, కిందది పైనది, చెప్పులు లేకుండా షర్ట్ లేకుండా ఇది నల్లగా అయిపోయిందంటే అంత ఎండలోనే పోవాలి. ఎండలు లెక్క చేయకుండా, వర్షం లెక్క చేయకుండా అమ్మవారు చేయించింది. లేకపోతే 108 రోజులు ఒక వ్యక్తి కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు 5 నిమిషాలు సెలవు పక్కన పెట్టి ఉండలేని స్థితి మనది. 5 నిమిషాలు పక్కన పెట్టి ఉండలేని స్థితి. అటువంటిది 108 రోజులు ఎట్లా ఉన్నాము? సరే ఉన్నాం, మరి ఎన్ని అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా చేసి మీకు ఎంత ఒక వీడియో అప్పుడు వచ్చి నాకు చాలా 107వ రోజు నా స్క్రీన్కి ఎలా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. 107వ రోజు ప్రయోజనం నందీశుడు అభిషేకం, మీకు నందీశుడు వచ్చాడు. 108వ రోజు ఎండింగ్ ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి మాస శివరాత్రి వచ్చింది. 2 కలయిక అద్భుతం. ఆ రోజు శివపార్వతులు ఇక్కడే హోమం కళ్యాణం ఇక్కడ దీన్ని ఎవరో రావాలి అని నేనేం పెట్టుకోలేదు సార్. అమ్మవారు రావాలి, అయ్యవారు రావాలి, పరివారం రావాలి, వారికే చేయాలనుకున్నాను తప్ప అందరినీ పిలిచాలి ఏమీ అసలు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో నాకు ఏం కూర్చోబెట్టలేదు, అమ్మవారు కూర్చోబెట్టింది. కృతజ్ఞతగా అమ్మకే చేసి కళ్యాణం, అమ్మకే స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరిగించి ధరించిన తర్వాత 108 అమ్మవారిని పెట్టాను. అక్కడ 108 అమ్మవారిని పెట్టిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నాకు వివాహం అయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విశాఖపట్నంలో పీఠం కూడా ఉంది అమ్మవారి, యానమంది పీఠం. మరి 108 రోజులు కూర్చున్నానంటే ఆమెకి ఎంత మంచి మనసు ఉండాలి. నాకు భగవంతుడు ఇచ్చాడు, నేను వెళ్తా ఉంటాను. ఆమెకేంటి, ఆమెకు భర్త పిల్లలు అంతే ఉండాలి. అంతేగాని ఇంకెంతకంటే నేను ఇటు వెళ్ళిపోతానంటే యాక్సెప్ట్ చేయడం లేదు. యాక్సెప్ట్ చేస్తూ మీరు ఏది చేస్తే చెయ్యండి అంటూ ఇప్పుడు 14 సంవత్సరాల దీక్షను పూర్తి చేసుకున్నాను. ఇది 14 సంవత్సరాలు అన్నారు ప్రస్తుతం. మొట్టమొదటిగా కాశీలో మొదలైంది. 100 సార్లు కాశీ దర్శనం అయింది. హిమాలయాలు ఇలా చేస్తూ అన్నప్రసాదం అంటే మహాభాగ్యాన్ని ఎన్ని కాదు. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు మనసులో కలగచ్చు, ఆయనకి ఎందుకు కలగాలి? నువ్వు వెళ్తే వెళ్ళు, వాగ్యానంగా నేను ఇక్కడ ఉంటాను అనొచ్చు కదా. 2 శరీరాలు కాదు, 2 మనసులు కాదు, ఒకటే నేను. అలా ఉన్నారు కనుక ఈరోజు అన్ని చోట్లకి ఆధ్యాత్మిక స్థితిని పొందగలుగుతున్నారు. అందుకోసం సంకటహర చతుర్దశి నాడు అన్నపూర్ణమ్మ ప్రసాదంగా మీకు ఆహ్వానం దక్కింది. ఊహించారు అసలు ఆ పిలుకుంటే షాక్ తిన్నారు. అలాగా భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎలా కలపాలనుకుంటారో మనకు తెలియదు. మనకి ఇచ్చిన జన్మ ఆల్మోస్ట్ నాకు 60% జీవితం అయిపోయింది. నెక్స్ట్ పర్సెంటేజ్ 1% ఉంటుందా, 10% ఉంటుందా, 20% గ్యారంటీ లేనప్పుడు నేను నాది అని అంటున్నాను. నన్ను పుట్టించినటువంటి భగవంతుడు ఏదో కారణం లేకుండా పుట్టించలేదండి. ఎవరైనా ఏదో ఉంటుంది, అది ఏదైతే ఇచ్చాడో దాన్ని పరిపూర్ణంగా చేసుకోవాలంటే. ఇంకంతకంటే ఏం లేదండి. మనం ఏదో చేసేది అనుకుంటాం. భగవంతుడు ఇచ్చిన దాన్ని పట్టుకుని భగవంతుడు నాకు ఇచ్చాడు, నాకు అందించాడు, అంతమంది ఉన్నా కానీ నాకు ఈ సేవ ఎందుకు ఇచ్చాడన్న దాంట్లో చేస్తూ ఉంటే ఎవరైనా సరే ఇట్లా చేసుకుంటే ఇంకా మంచి భగవంతుడు కొట్టినట్టు ఏమన్నా అరుణాచలంలో ఎన్నో ఇచ్చాడు, ఎన్నో చూపించాడు. అంటే ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉండిపోతాయి. ఉన్నాయి. మహాసముద్రం కదండి ఇది. మహాసముద్రం కదా చేస్తున్నా కానీ కొన్ని రోజులకి ఏదో ఒక బయటకు వచ్చి ఇబ్బంది పడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడేమో ఆయన ఒడిలో ఉంటారు. ఈ బౌండరీ దాటాగానే మనం కలిపిలో పోతాం. ఆ వేవ్స్ అంటాయి కదండి. ఇక్కడ అందరికీ దగ్గరగా ఒకేలాగా ఉంటాయి. స్వామి కూడా ధ్యానం చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి ఉంటాయి. అంటే మన పరివారంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీలో మనం ఉంటున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత పాజిటివ్ ఎనర్జీ పర్సంటేజ్ డల్ అయిపోతుంది. మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడానికి మళ్ళీ మీరు అరుణాచలం రావాలి. ఇక్కడ నుంచి వాహన ఊహం ఏం లేదనిపిస్తుంది.
ఫోన్లు టెన్షన్లు ఇబ్బంది పెట్టి బాగుంటుంది కానీ అన్నీ మనకు మొదలవుతుంటాయి మొదలవుతుంటాయి. పొందాలి కానీ అనుభవంగా మనకు కనిపిస్తానండి. రమణ గారు ఉన్నారండి, ఎన్ని అనుభవాలు ఇస్తాడో మహానుభావుడు. 18, 19, 20 కుంభాభిషేకం జరుగుతుంది ఉంటుంది కదా మీరు పాండ్య. నాకైతే కృష్ణాష్టమికి ఇక్కడ కృష్ణ టెంపుల్లో ఆహ్వానించారు. ఎక్కడ నాన్న ఆహ్వానించినప్పుడు పిల్లలు అనాథ పిల్లలు కూడా కొన్ని 30 మంది స్కూల్ నడుపుతుంది. మేమంతా టీం చేస్తాము. వాళ్ళు కూడా పోలాడు అది వస్తున్నారు. మేమంతా ఎప్పుడు వచ్చినా హ్యాపీగా రండి, భోజనం తక్కువ చేయండి, కాకపోతే ఒక ఇంటిమేషన్ చేయండి. నేను ఉన్నాను ఈ మీకు ఇంకా ఎందాక విషయం. అమ్మవారికి ఆమె కృతజ్ఞతగా ఆమె చేత ఏం చేయించాలనుకుంటే 108 మంది అమ్మవారి మూర్తిగా 108 మంది ముత్తైదులకి సువాసన పూజ చేసి వస్త్రం ఇచ్చి సుమంగళి వస్తువులు ఇవ్వాలని అనుకున్నాను. అంతవరకు నా స్క్రీన్ ప్లే. అమ్మవారి స్క్రీన్ ప్లే అంటే అక్కడే కాదు, అక్కడికి కొంత అయిన తర్వాత ఒక్కొక్క క్షేత్రానికి వెళ్తూ అక్కడ ఉన్న అమ్మవారికి ఇవ్వడం తీసుకున్నారు. కంచి, తర్వాత ఈ చిదంబరం, తిరుచానూరు, ఇలా విజయవాడ, బెజవాడ అమ్మవారు, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క క్షేత్రం వెళ్తూ ఇంటికి వెళ్ళి లాస్ట్ థర్స్డే నాకు ఎక్కడన్నా పౌర్ణమి వచ్చి అన్నప్రసాదం చేయాలి. ఇది నా నియమం, నా దీక్ష. ఇవన్నీ జరుగుతుంటే ఇది నేను అన్నప్రసాదం అని అనుకోను. గిల్లో పెట్టిందని అన్నప్రసాదం అనుకుంటాను. అయితే మరలా ఇంటి దగ్గర కూడా లేదు. రాత్రి కొన్ని 4 నెలలు లేకుండా వచ్చారు నాకు అంతా అని సంతోషించుకున్నాను. తిరిగి మన్నాడు మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేసి ట్రైన్కి వచ్చి 9 ఎవరు యాక్సెప్ట్ చేస్తారు కదా, నేను గొప్ప తన గొప్ప, ఆమె గొప్ప. నాదేముందండి, నాకు భగవంతుడు ఇచ్చాడు, ఎవరో బాబు నీకు ఇది వివాహం ఇచ్చాను అంటాడు. ఆవిడ యాక్సెప్ట్ చేయవలసిందని ఉంది. ఆవిడ ప్రపంచం, నేను పిల్లలు అంతే. ఇంకా నేను సీఎమ్మా బియ్యమ్మా లేకపోతే సాధన ఇంకోటి ఆవిడ అవసరం కాదు కదా. కానీ నన్ను యాక్సెప్ట్ చేసుకుని చూశాను. అదే అర్థం. ఇలాంటి ప్రతి స్త్రీ ఆలోచించగలిగితే విడాకులు అంటారు. మామూలు గొడవ అన్నది ఏంటంటే, గొడవ అంటే ఏంటని అంటారు. మనస్పర్ధలు. అందుకోసం నేను భయంతో కదా బాధ్యతకి చాలామంది ఎందుకు వచ్చేస్తున్నారు అని. భగవంతుడు ఇచ్చిన వరం. అలాగే నేను ఆమె ఒకటి కాకుండా తన సహకారంతో ఇవన్నీ కొంచెం నాకు సులువు. క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలని ఉంటుంది. క్వశ్చన్ మార్కే లేకుండా ఉంటే మీరు ఏం చేసినా అది ఎక్సలెంట్ మానసిక స్థితి అన్నమాట. అంతే. నిజంగా చెప్పాలంటే అసలైన జ్ఞానం అంటే ఆవిడ. మనం ఇంకా సాధన ఇవి చేసుకుంటే అర్థం కావడం ఏం అవసరం లేదు. అలాగే ప్రశ్న లేదు, జన్మం లేదు, స్థితప్రజ్ఞగా ఉంటుంది అన్నమాట. లేట్ అయిన 10 నిమిషాలు చేశారు సార్. ఎన్ని సంవత్సరాల క్రితం కొన్ని దాని మీద గడ్డి కూడా లేదు అసలు. గురుగారు చేతి వంట, గురుగారు చేతితో వంట తింటున్నాం. ఇలా అదృష్టంగా భావించాలి. అదే ఇదంతా కూడా భగవంతుడు నిర్ణయం. అది ఈ రోజు మీరు తినాలని ఆయన అనుకుంటుంది, మీకు వడ్డించాలని నాకు వస్తుంది. గురుగారు వెళ్తే కొంచెం కూర్చోండి. వరిగారు పప్పు, ముద్దపప్పు వచ్చింది. ఇలా అరటాకు భోజనం గురుగారు చేతితోటి అలా భోజనం చేస్తాం. భోజనం వస్తాడు గురుగారు, వస్తాడు గుడిగారు వస్తాడు.
ముద్దపప్పు టమాటా చట్నీ అదృష్టం ఏంటంటే విచిత్రం ఏంటంటే పొద్దున్నే ఫోన్ వచ్చింది మా పరమేశ్వరికి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది, గురుగారు భోజనానికి పిలుస్తున్నానంటే మాకు షాక్. ఇదేంటి మేము ఎక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలుసు, సైలెంట్గా రాత్రి వచ్చాము ఏదో గురు ఈశ్వరుడు అలా సంకల్పం అంతే, సంకల్పాలు అయితే అది వేరేగా ఉంటుంది. సిను సుధాగా ఇప్పుడు లైవ్ కలప సుధా అంగారానికి వీడియో కాల్ కలుపు మాట కొంచెం గురుగారు చదివిన సంతోషం. గురుగారు మా వాళ్ళ గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది, సిను లైవ్ కాలి గుర్తు లైవ్ గుర్తు గురుగారు చూడు మాట్లాడింది చెప్పదు ఎంత అని చెప్పదు అబ్బు ఉర్లగడ్డ మెసేజ్ పెట్టు ఎత్తదు కదా వీడియో కదా ఎత్తిందా అమ్మ ఎత్తిందా చూపించు అమ్మా చూపించు సరే చూపించు అమ్మా లైవ్ సిగ్నల్ అనట్లేదా ఎవరు సుధాకంగా అమ్మాయిని చెప్పు సిగ్నల్ చెప్పు చేయను చెప్పు ఎందుకు ఎత్తా అమ్మా ఇలా గురుగారు మాకు సేదు మా కోళ్ళ గారు ఇక్కడ అమ్మ ఆశ్రమంలో ఉంటారు అమ్మా. సిగ్నల్స్ కొంచెం డౌన్గా వస్తుంది, వాయిస్ మామూలు వాయిస్ పెట్టు, మామూలు వీడియో తీసి పంపించవచ్చు నేను, మామూలు వీడియో తీను పంపిద్దాం అమ్మాయికి. గురుగారు చేతితోటి చాలు మన తర్వాత పెట్టుకోండి గురుగారు. మీరు కూడా కూర్చోండి. ముద్దపప్పు నెయ్యి గురుగారు చేతి వంటతో తింటున్నాము, ఎంతో ఇవ్వాలి మనం. సుధా గురుగారు ఇక్కడ ఎంతో 101 రోజు గిరి ప్రదక్షిణ చేసి అక్కడ అన్నదానం చేసి 108 రోజులు విజయవాడ ఆయన వైజాగ్ గురుగారు చేతి వంట ఈరోజు మేము తిని ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడే ఉంది కొంచెం. థ్యాంక్ యూ. మామూలు కాళ్ళు ఏది కాదు అదే తృప్తిగా ఇంట్లో ఉండి అదే తృప్తిగా అదే ఈ అన్నపూర్ణ ఆశ్రమం ఇలాగే ఉంటుంది. ఎవరు వచ్చినా ఆకలి భోజనం మనం ఎక్కడో ఏదో చేయట్లేదు, మన పరిధిలో ఉన్నది చేయాలనేసి సంకల్పం. నట్లేదు వేసుకుంటాం వేసుకుంటాను. మీరు కూర్చోబెట్టారు నాకు ఇలాగ వడ్డించినట్టే చాలా ఇష్టం.
వచ్చినవాడు శివుడు, వచ్చినవాడు అమ్మవారు అంతే. ఇప్పుడు వేరే భావన అయితే నాకు ఎప్పుడు కనపడదండి. అలాగే గిరిప్రదర్శనలో ఉన్నప్పుడు కూడా ఇలా ఇది ఎప్పుడైతే లేదో ఆ రోజు నా స్థితి బాగోదండి. మీరు ధ్యానం చేసుకోకపోతే మీ స్థితి ఎలాగైతే బాగోదు. ఈ అన్నప్రసాదం ఎవరికైనా చేయకపోతే మాత్రం ఆ రోజు నేను నా స్థితి వేరేగా ఉంటుందండి. మిస్ అయింది కదా, అసలు నాలో నేను ఉండలేను. రెడీ మరీ వస్తుందండి. సాంబార్ ఉంది, ఇంకా ఏంటి తర్వాత అమ్మాయి మాట్లాడిందా? మామూలు కాదు మామూలు కొంచెం చాలు చాలు సూపర్. మీకే చెప్పండి. మాట్లాడు అమ్మ వీడియో కాల్ చేసాము. అమ్మా అదే వాళ్ళు భోజనం చేస్తూ ఇక్కడ స్వామివారు 108 రోజు గురువు పరిదర్శన చేసి అన్నదానం చేసి నవదేవతలకి పెట్టిన ఆ గురుగారు మా మధ్యాహ్నం ఆహ్వానించారు భోజనానికి. ఇక్కడ ఆయన దగ్గర భోజనం చేస్తున్నాం. గురుగారు అరిటాకులో భోజనం చేసి గురుగారే వడ్డిస్తున్నాడు మీకు. మా కోళ్ళ గారు మాట్లాడు, మంచి భక్తురాలు, సాయిబాబా భక్తురాలు. అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో మీరు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని భగవంతుడి సేవలో ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా రండి ఒకసారి అరుణాచలం తీసుకొస్తాం, మేము తీసుకొస్తాం. ఇది 108 రోజులు దీక్ష ఇచ్చారమ్మా.